అన్నింటికన్నా చాలా కష్టంగా ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటంటే ప్రపంచంలో ఓర్పు అన్నదానికి మారుపేరు చీరల కొట్లో చీర చూపించడమే. చాలా కష్టం. కేవలం చూడ్డానికే వస్తారు కొంతమంది, రేపు కొంటామని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది. ఎన్ని వందల ఈ బార్డర్ వచ్చిందే కదా అంటే నాకు అది చెప్పడం కూడా సరిగ్గా రాదు. ఏదో ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉన్నది లేవా, అదేదో అలా అక్కడెక్కడో నేను అలా ఎవరో కట్టుకుంటూ చూసాను అలాంటివి లేవా అంటే వాడు విస్తుపోతాడు. ఇన్ని కోట్ల వ్యాపారం, అరే ఒక చీర లేదా నా దగ్గర అటువంటిది. మరి ఎంత ధారణ ఉండాలండి. పోతన గారి పద్యాలు పెట్టుకోవడం తేలిక. ఫలానాది అంటే వెళ్ళి ఇలా గబగబా వెతికి టక్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇలా చూపించి అయినా తృప్తి పొందకపోతే వాడే నిలబడి వాడే ఇదిగో పైటన్స్ ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది అని వాడు కట్టుకుని చూపించిన ఒక మగవాడు చీర కట్టుకుని ఎదురుగుండా నిలబడిన నిర్దాక్షిణ్యంగా ఇంకోటి పట్ల అది మీరు మనసు యొక్క విన్యాసం చూడాలంటే అక్కడ చూడాలి. నువ్వు కట్టుకోవడానికి చీర చాలదా, నీకు బాగుంటుందా అక్కడతో తృప్తికి చాలది. కానీ దాని అసాధ్యం కూడా ఎంత అల్లరి. కాబట్టి అంటే ఇవన్నీ నీ స్వానుభవమా అనకండి. ఇవాళ మరీ ఇబ్బంది నాకు తెలిసిందంటే నేను ఏదో యథాలాపంగా చెప్పానంతే.